హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో మీరు ఏమైతే వర్క్ చేస్తారో అదంతా రికార్డ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా ఒక వీడియో పంపించాలనుకుంటున్నారు అంటే మొబైల్ ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇలా అవుద్ది, లేకపోతే మొబైల్ని ఇలా ఫార్మాట్ చేయాలి, లేకపోతే ఈ యాప్ని ఇలా ఓపెన్ చేయాలి అని ఎవరికైనా ట్యూటోరియల్ పంపించాలనుకోండి. అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఈ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలి అంటే మన ఈ ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని టైప్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వస్తాయి. ఎక్కువ శాతం జనాలు యూజ్ చేసేది ఏంటంటే ఏజెడ్ స్క్రీన్ రికార్డర్, ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదా చూడండి ఆర్ఈవి స్క్రీన్ రికార్డర్ అని ఉంది. దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఆల్రెడీ మీరు టెస్ట్ చేశాను, వర్క్ అవుతుంది ఇది బాగానే. సో ఇదే చెప్తున్నాను చూడండి. ఇక్కడ పైన స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది, దీన్ని యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి రికార్డ్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళేసి మనం ఏంటంటే కొన్ని చేంజ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్. ఓకేనా, మనకి ఏంటంటే ప్రీమియం వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. ఓకేనా, రికార్డ్ స్టార్ట్ డిలే అంటే చూడండి ఇక్కడ మనకు ఏమన్నా మనం రికార్డ్ అని ప్రెస్ చేసిన తర్వాత ఎన్ని సెకండ్కి స్టార్ట్ కావాలి అనేది కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే స్టాప్ రికార్డింగ్ ఆఫ్ స్క్రీన్ అంటే చూడండి స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేయాలా, లేకపోతే రెజల్యూషన్ ఎంత ఉండాలి, పోర్ట్రేట్ ఎంత ఉండాలి, ఇవన్నీ మనం ఏంటంటే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే నా దాంట్లో ఓపెన్ అయిన ఉన్న ఆ యాప్ దగ్గరికి వెళ్తాను. చూడండి ఇక్కడ ఈ స్క్రీన్ రికార్డింగ్ అనే యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పైన స్టార్ట్ రికార్డింగ్ అని చూసారు. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇక మీకు రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా, మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఈ మూవ్మెంట్ చేస్తున్నాను కదా, నేను ఈ స్క్రాల్ చేసేది కానీ, తర్వాత వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలి, దాని సెట్టింగ్స్ ఇలా చేయాలి అని ఎవరికైనా ట్యూటోరియల్ చేసి పంపించవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని స్టాప్ చేయడానికి సేమ్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళేసి ఇక్కడ పైన స్టాప్ రికార్డింగ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాను. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి నాకు ఇక్కడ దీనిలోకి ఈ మెనూలోకి అది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇది ఎంత అయింది అంటే నాకు 16 MB ఉంది, ఇది 95 MB ఉంది, ఇలా కొన్ని నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్లే చేస్తాను ఒకసారి. ఓకేనా, ప్లే చేసిన వెంటనే మనకి ఏంటంటే మన మొబైల్లో ఉన్న ఏదైనా ప్లేయర్ తోటి ప్లే చేయమని అడుగుద్ది. చూడండి వీడియో ప్లేయర్ ఉంది, ఎంఎక్స్ ప్లేయర్ ఉంది. నేను ఎంఎక్స్ ప్లేయర్ని ఓపెన్ చేస్తున్నాను. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో ఇప్పుడు నేను చేసిందంతా ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు. చూడండి నేను ఏమేమి చేశాను అంటే స్టార్టింగ్ ఈ స్క్రీన్లో ఉంది, ఇదంతా జరిగింది. ఓకేనా, ఇదంతా నేను ఏమేమి చేశానో అదంతా రికార్డ్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.